కాకినాడలోని ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినుల ఘటనలపైన సీఎం చంద్రబాబు గారు ఆరా తీశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం గారి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఎస్పీ రంగంలోకి దిగి విద్యార్థుల భద్రతకు చర్యలు చేపట్టారు. విద్యార్థినుల వసతి గృహాన్ని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు అలాగే విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ గారు విద్యార్థులకు సూచించారు. ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైన వసతి కల్పించడంతో పాటు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా కాకుండా చర్యలు తీసుకున్నారు. అధికారుల చొరవతో సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం అయ్యింది. అధికారుల స్పందించిన తీరుపైన ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మణిపూర్ విద్యార్థులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందంటే కానీ ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో విద్యార్థినుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తన ఫోన్ పోయిందంటూ మణిపూర్కు చెందిన ఓ అమ్మాయి ఇటీవల సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం తలెత్తింది. ఫోన్ దొరికినప్పటికీ గొడవ సద్దుమణగకపోవడంతో ఏపీ మణిపూర్ అమ్మాయిలు పరస్పరం గొడవకు దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు కూడా అయ్యాయన్నమాట. అలాగే ఫోన్ పోయింది, మళ్ళీ దొరికింది, ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటుందో లేకపోతే ఇంకేదన్నా జరిగిందో ఏమో తెలియదు. కానీ ఆ అమ్మాయి ఫోన్ దొరికినా సరే కానీ అలాగే గొడవ సద్దుమణగకపోవడంతో అయితే పోలీసులు రంగప్రవేశం చేసి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు ఆ అమ్మాయిలతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించారు.